యేసుక్రీస్తు వారు మనలో తన రూపాన్ని ఎలా ఏర్పరుస్తాడయ్య అంటే వాక్యం ద్వారా. అందుకని బైబిల్లో ఒక మాట చూస్తాం కదా, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను సైతం బ్రద్దలు చేసే సుత్తి వంటిది కాదా నా వాక్యం అంటాడు. వాక్యం సుత్తి లాంటిది. ఒక శిల్పకారుడు బండరాయిని అద్భుతమైన కళాఖండంగా చెక్కాలంటే ఆ శిల్పకారుడి చేతిలో ఏముండాలి? సుత్తి ఉండాలి, ఉలి ఉండాలి. ఉంటేనే దానితోనే చక్కగా చెక్కగలుగుతాడు. ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు వారు వాక్యమనే సుత్తి తీసుకొని ప్రతి దినం నిన్ను చెక్కుతా ఉంటాడు. శక్తి కలిగిన వాక్యం మన దగ్గరకు వచ్చి ఆత్మలో ఉన్న కపటమేంటో, ఆత్మలో ఉన్న దోషమేంటో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న నీ పొరపాట్లేంటో వాక్యం అనే అర్థం నీకు తెలియచేసినప్పుడు ఆ సత్యవాక్యాన్ని నీవు ఎలా అంగీకరించాలో తెలుసా? సాత్వికంతో అంగీకరించాలి. సాధారణంగా ప్రతి మనిషికి ఎవరైనా తన దగ్గరకు వచ్చి బయట వాళ్ళు తప్పులు చెప్తా ఉంటే చెవులు రిక్కించుకొని వింటాడు. బయట వాళ్ళ తప్పులు, బయట వాళ్ళ పొరపాట్లు, బయట వాళ్ళ బలహీనతలు ఎవరైనా వచ్చి అన్నా 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 వాళ్ళ ఇంట్లో ఏమైందో తెలుసా, అన్నా 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 వాళ్ళ అబ్బాయి ఏం చేశాడో తెలుసా, అన్నా అన్నా ఆ అక్క ఏం చేసిందో తెలుసా అని ఎవరి తప్పులైనా చెప్తా ఉంటే మనిషి రిక్కించి వింటాడట, చెవులు రిక్కించి వింటాడట. అదే వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అతని తప్పులు చెప్తే పుచ్చకాయ ఎంత ముఖం నిమ్మకాయ అయిపోద్దట. వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు విర్రవీగే దుస్తత్వంతో మనిషి బ్రతకూడదు. నేను పర్ఫెక్ట్, వాళ్ళేంటి నాకు చెప్పేది, వాళ్ళే చెడ్డోళ్ళు, వీళ్ళే చెడ్డోళ్ళు, నా అంత మంచిది లేదని ఆ విర్రవీగే దుస్తత్వం ఉందే నీ మార్పునకు ప్రధాన ఆటంకం. కాలగమనంలో సౌలు కుటుంబం పతనమైపోవటానికి, దావీదు కుటుంబం చరిత్ర పుటల్లో లిఖించబడటానికి ఒకటే తేడా. సౌలు దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు విర్రవీగే దుష్టత్వంతో వాక్యాన్ని తిరస్కరించాడు. అదే వాక్యం దావీదు దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం దావీదు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాడు. అందుకనే చివరికి దావీదును గురించి దేవుడిచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. కానీ విచిత్రం ఏంటంటే రాతి బొమ్మను కొట్టేటప్పుడు, సుత్తితో కొట్టేటప్పుడు దానికి నొప్పి తెలుస్తుందా? తెలియదు. కానీ ఈ శిల్పాన్ని వాక్యంతో చెక్కేటప్పుడు మాత్రం పెయిన్, నొప్పి అనుభవించాలి. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు, చూపించి చూడు ఎంత పెయిన్ అనుభవించాలి. నీ శత్రువు కొరకు ప్రార్థించు అన్నాడు, ఎంత పెయిన్ అనుభవించాలి. ఆ వాక్యం మనలో నెరవేర్చబడాలంటే వాక్యం చేత సుత్తి చేత చెక్కేటప్పుడు శిల్పానికి నొప్పి తగలదాం. కానీ ఈ శిల్పం చెక్కబడేటప్పుడు రక్తం కారునంతగా పాపంతో మనం పోరాడే ప్రజలుగా దేవుని కొరకు బ్రతకాలి.